విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో 11వ రోజుకు చేరుకున్న స్వర్ణకారుల దీక్ష. ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజస్థానీ వాళ్లు జ్యువెల్లరీ షాప్ పెట్టకూడదు అని 11 రోజులుగా మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు చింతోజు బాలయ్య చారి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇట్టి దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులు వివిధ జిల్లాల నుండి వచ్చి మద్దతు తెలియచేస్తున్నారు. ఈరోజు ఇట్టి దీక్షకు మద్దతుగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం నుండి పెద్ద సంఖ్యలో వెండి బంగారం వ్యాపార సంఘం అధ్యక్షులు బెజ్జారపు పెద్దోళ్ల శ్రీనివాస్ చారి, టి. రమేష్ చారి, దురిశెట్టి కరుణాకర్, బేగ్యారపు రాంప్రసాద్ చారి, మండలోజు శ్రీనివాస్ చారి, సుంకం నరేష్ చారి, శ్రీపాద శ్యాంసుందర్ చారి, ఉరుమల్ల బ్రహ్మం చారి, శ్రీరాముల శ్రీనివాస్ చారి, బెగ్యారపు నవీన్ చారి, బెజ్జారపు హరీష్ చారి, టి. మహేష్ చారి, నల్లగొంగ జిల్లా నుండి కన్యకంటి సత్యం చారి, కొల్లోజు శ్రీనివాస్ చారి, కామారెడ్డి నుండి బొట్టు శ్రీనివాస్ చారి. ఓన్ విశ్వకర్మ టీవీ ఛానల్ యండి కొండోజు నర్సింహ చారి, మహేష్. స్థానిక స్వర్ణకారులు మండల అధ్యక్షులు చింతోజు బాలయ్య చారి తో పాటు భారీ సంఖ్యలో స్వర్ణకారులు పాల్గొన్నారు. రమేష్ చారి బాబుకు కానువగత్తి స్వాగతం పలుకుతా ఉన్నారు. కార్మిక సంఘం అధ్యక్షులు కరుణాకర్ చారన్నకు స్వాగతం సుస్వాగతం. జగిత్యాల జిల్లా స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ చారన్నకు స్వాగతం సుస్వాగతం. కార్మిక సంఘం క్యాషియర్ గారికి స్వాగతం సుస్వాగతం. రాంప్రసాద్ చారన్నకు స్వాగతం సుస్వాగతం. శ్రీనివాస్ చారన్నకు స్వాగతం సుస్వాగతం. మహేష్ చారన్నకు స్వాగతం సుస్వాగతం. శ్యామ్ సుందర్ చారన్నకు స్వాగతం సుస్వాగతం. నవీన్ చారి గారికి స్వాగతం సుస్వాగతం. బ్రహ్మచారి గారికి స్వాగతం సుస్వాగతం. కోరుట్ల పట్టణం నుంచి వచ్చినటువంటి బ్రహ్మచారి గారికి, హరీష్ కుమార్ చారికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ 11 రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలుసుకొని కోరుట్ల పట్టణం నుంచి దీక్షకు మద్దతుగా మేము సైతం మీకు మద్దతుగా ఉంటామని చెప్పేసి ఒక బలాన్ని చేకూర్చడానికి, ఒక ధైర్యాన్ని నింపడానికి వచ్చినటువంటి కోరుట్ల పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులకి, జ్యువెల్లర్ షాప్ యజమానులకి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు. అంత దూరం నుంచి మన వాళ్ళకి మద్దతు తెలియడానికి వచ్చినటువంటి వాళ్ళందుకు. ఇప్పుడు జై స్వర్ణకార, జై స్వర్ణకార. లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం, లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం. ఈరోజు ముస్తాబాద్ మండలంలో 24వ డేటు నుంచి పట్టణ మండల స్వర్ణకార సంఘ సభ్యులందరూ ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది. ఎందుకు 9వ తారీఖు నుంచి రాజస్థాన్ మార్వాడి జ్యువెల్లరీ షాప్ పెడుతున్నాడు, మెటీరియల్ సమకూరుస్తున్నాడు, కార్డ్బోర్డ్ ఐటమ్స్ చేస్తున్నారని తెలిసిన వెంటనే అధికారులను కలవడము, చెప్పడము, మా ఆవేదన వెలిబుచ్చడం జరిగింది. 20వ డేట్ నాడు కూడా అదే పని చేశాము. 22 నాడు అయ్యా మీరు నానబెడుతుండ్రు, అయిపోయింది, మాకు మీరు న్యాయం చేయరని తెలిసి అర్థం చేసుకొని 22 నాకు మాకు అనుమతి ఇవ్వండి రిలే దీక్ష అని లెటర్ పెట్టాము.
24 నాడు అనుమతి తీసుకున్నాము, నిరాహార దీక్షలో కూర్చున్నాము. ముస్తాబాద్ పట్టణంలో 22 మంది స్వర్ణకారులు ఉంటారు. ముస్తాబాద్ మండలంలో 95 మంది స్వర్ణకార కుటుంబాలు ఉంటాయి. ఈ సరౌండింగ్ ఏరియా దుబ్బాక, గంభీరావుపేట్, ఎల్లారెడ్డిపేట్, మాచారెడ్డి ఈ ప్రాంతాలల్లో సుమారు 500 కుటుంబాలకు ఉరితాళ్ళే. అసలు బ్రతికే పరిస్థితి లేదు. ఒకవేళ వాళ్ళు షాపులు పెడితే వాడు చూసింది ఏంది, రామాయంపేటలో చేసి ఎత్తేసిపోయిండు, ముస్తాబాద్ ఎత్తేసిపోయిండు, దుబ్బాకలు ఎత్తేసిపోయిండు, యారగుట్ట ఎత్తేసిపోయిండు, మంత్రి మొన్న పెద్దపల్లి ఏరియాలో ఎత్తేసిపోయిండు. ప్రొలాంగ్ చేయకుండా మీకు నా బాధ ఏంటంటే ఇన్ని రోజుల నుంచి చేస్తున్న సందర్భంలో ఆవేశానికి లోను కాకుండా శాంతియుతంగా చట్ట పరిధిలో ఆ జ్యువెలరీ షాప్ తీసేయించమని వివిధ రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, కుల సంఘాలను, వ్యాపార వాణిజ్యవేత్తలను కూడా అభ్యర్థిస్తున్నాం ప్రతిరోజు. అందుకు టీఆర్ఎస్ నాయకత్వం మద్దతు ఇవ్వడం జరిగింది, మహిళా నాయకత్వం మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ మరి రాకపోవడం మాకు బాధాకరం. మరి నాకు ఒక బ్రదర్ లాగా నేను గౌరవించే మహేందర్ అన్న రాకపోవడం చాలా బాధాకరం. మరి బండి సంజయ్ అన్న మీ ప్రాంతమే కదా, మీకే ఓట్లేశాం కదా, మీరు ఎంపీగా గెలిపించమని ముస్తాబాద్ లో తెలంగాణ తల్లి దగ్గర అభ్యర్థించారు కదా, నేను వెన్నంటి ఉంటాను చెప్పారు కదా, ఏమైంది? ఇవాళ స్వర్ణకారులు అవసరం లేదా? ఎక్కడ కానీ స్వర్ణకారులు ఫస్ట్ చాలా ఎక్కువ శాతం బీజేపీ అనే ఉంటారు, నాకున్న సమాచారం మేరకు తెలంగాణలో. మరి ఏమైందన్నా మీ నాయకత్వం ఏమైంది? మేము చనిపోయిన తర్వాత సమాధి మీద పూలు కలుతారా? అప్పుడు ఏంది మేకలు కొలు వేసి అన్నం దానం చేస్తారా? అది కాదన్నా, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, ఎవడైనా ఈ దేశంలో పాలించవచ్చు, బ్రతకచ్చు. ఉన్నది మీకు అవసరం ఉంటే చట్టాలు మారుతాయి, మీరు అవసరం ఉంటే రాజ్యాంగాలు మారుతాయి. మీరు అవసరం అనుకుంటే 24 గంటల్లో మార్చుకుంటారు. ఊళ్ళ పేర్లు, పట్టణాల పేర్లు, కాలేజీల పేర్లు, యూనివర్సిటీల పేర్లు, జిల్లాల పేర్లు మార్చుకుంటారు. ఏమైందన్నా, ఏ లోపం ఉన్నా మా స్వర్ణకారుల కోసం మార్చలేరా? మేము స్ట్రెంత్ తక్కువేం లేమన్నా, మా బలము ఇప్పుడు మీకు తెలిసిపోయిందన్నా. ప్రభుత్వాలకు స్వర్ణకారులు అంటే ఏంది? రోడ్డు ఎక్కరనుకున్నారు, ఇది చేయరనుకున్నారు, వీళ్ళ ప్రతాపం చూపించాలనుకున్నారు. ఇప్పటి వరకు శాంతియుతున్న ఈ దీక్ష మంగళవారం 6వ డేట్ నాడు చలో ముస్తాబాద్, అలో స్వర్ణకార పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర నాయకత్వం. ఇక ఆ రోజు అంతకు ముందే ఈ జగదాంబ జ్యువెలరీ షాప్ వెళ్ళిపోతే అందరికి మంచిది, అంత శాంతియుతంగా ఉంటాం. లేదా గతంలో జరిగిన మరో తుఫాన్ ఇక్కడ జరగబోతుంది. అయ్యా జిల్లా పోలీస్ అధికారులారా, జిల్లా గౌరవ కలెక్టర్ గారు, మీరు ఇచ్చిన ఆదేశాలు ఏమైనాయి? మరి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి పంపించమని చెప్పారు, అది మాకు కనపడతలేదు. ఎవరైనా ఈ ఒక్క రోజైనా 2 రోజులైనా చనిపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అనారోగ్యాలు, అసలు ఈ పరిస్థితి మాకు రాదనుకున్నాం, కాకపోతే మీరే కల్పించారు. కావున స్వత్వమే స్పందించి 24 గంటలు ఒకవేళ ఈ మార్పులు జరిగి ఆ షాపు వాడు వెళ్ళిపోతే అందరు సంతోషంగా ఉంటారు, మేము కూడా సంతోషంగా ఉంటాం, మేము మర్చిపోం. కాకపోతే తెలంగాణ స్టేట్ లో ఇక స్వర్ణకారుల కోసం మీరు ఏదైతే కుల వృత్తులను ప్రోత్సహిస్తాం, కుల వృత్తులకు న్యాయం చేస్తాం, కుల వృత్తులే ఆధారం అని చెప్పారు. వారికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి, వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రత్యేక నిధులు కేటాయించి జరిగేంత వరకు, చేసేంత వరకు ఈ పోరాటం ఆగదు, ఈ ఉద్యమం ఆగదు. ఈ రోజే ప్రారంభం, ఇప్పుడే ప్రారంభం. ఈ నెలనే ఏప్రిల్ నెల నుంచి తెలంగాణ స్టేట్ లో గౌరవ కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము కృతజ్ఞత పాదాభివందనాలు, అభినందనలు తెలిపినాం. అది గ్రహించి అందరికీ ఇది తెలుసు, మేము చేస్తున్నది చేసింది. కావున కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరం ఆలోచించి పటిష్ట చర్యలు తీసుకొని ఆ షాపు వాళ్ళని పంపించి ఈ దీక్ష విరమింపజేస్తారని నేనైతే ఈ రోజు నమ్ముతున్నా. చివరి ప్రయత్నం మహేందర్ అన్న గారు మీ చేతుల్లోనే ఉంది. కాపాడుకుంటారా, కాల్చుకుంటారా, మనం కాల్ చేస్తారా, అది మీ ఇష్టం. కావున ప్రతిరోజు మీడియా ప్రజలు మాకు సహకరిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, దినపత్రికలు ప్రత్యేక ధన్యవాదాలు. మాకు సహకరించిన రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీల వారికి, కుల సంఘాలకు వాళ్ళకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మాకు సహకరించిన వారందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు కోరుట్ల పట్టణం నుంచి చాలా దూరమైన ప్రాంతం, అక్కడి నుంచి శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఆ బులియన్ మర్చెంట్ స్వర్ణకార సంఘం వాళ్ళు రావడం, వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మా ఓం విశ్వకర్మ ఛానల్ టీవీ ఎండి గారు కొండోజు నరసింహాచారి వచ్చి అన్నా నేనున్నా అని చెప్పడం అంటే మాకు మరొక ధైర్యం వచ్చింది. వారికి ప్రత్యేక పాదాభివందనాలు. మరి కడగంటి సత్యం గారు నల్గొండ డిస్టిక్ 180 కిలోమీటర్లు
వారు వచ్చి నిన్నటి నుంచి మీకు అండగా ఉంటాం, మీరు భయపడ్డది అన్నగారు. మీరు జంకకండి, మీకున్నాం మేము. తెలంగాణ స్టేట్ అందరూ వస్తున్నారు, నువ్వు భయపడకు, అధైర్యపడకని చెప్పడం జరుగుతుంది. నిన్న నుంచి మాకున్నారు. వాళ్ళకు ప్రత్యేక అభినందనలు. ఇక ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నా. రాష్ట్ర నాయకులారా, తెలంగాణ స్వర్ణకార సంఘ సభ్యులారా, నాయకులారా, జిల్లా రాష్ట్ర నాయకులారా, మంగళవారం జరగబోయే చలో ముస్తాబాద్లో స్వర్ణకార ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసి మన ధైర్యం మన దమ్మేందో సూచించాలని కోరుతున్నా. జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గత 11 రోజులుగా స్వర్ణకారులందరూ కూడా ఇవాళ ఇక్కడ రాజస్థాన్ సంబంధించిన మార్వాడి వాళ్ళు వచ్చి ఒక జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేస్తూ ఉంటే ఆ యొక్క జ్యువెలరీ షాప్ ని నిలిపివేయాల్సిందిగా 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క స్వర్ణకారుల పాలిట ఈ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి తరతరాలుగా ఈ కుల వృత్తిని నమ్ముకున్నటువంటి స్వర్ణకారుల జీవన స్థితిగతుల మీద దెబ్బతీసి వృత్తిని అంతా దోచుకుంటూ కంచె చేను వేసినట్లుగా ఇవాళ మా స్వర్ణకార వృత్తిని మొత్తం ఈ కార్పొరేట్ చేతులలో కబంధ హస్తాల్లో చిక్కుకుపోతున్నటువంటి తరుణం ఇది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇట్లాంటి వాళ్లకు అనుమతులు ఇవ్వకుండా వెంటనే ఈ షాపులు ఏర్పాటు చేయకుండా తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఏదైతే ఒక 100 కుటుంబాలు ఈ యొక్క మండల పరిసర ప్రాంతాల్లో ఒక 100 కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క వృత్తి మీద ఆధారపడి 100 కుటుంబాలు కూడా ఇట్లాంటి కార్పొరేట్ వ్యవస్థలు ఈ చిన్న చిన్న పట్టణ మండల స్థాయిలో ఏర్పాటు జరిగితే రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి. అసలే ధరలు పెరిగి వాళ్ళ ₹1,00,000 తులం బంగారం ఉన్నటువంటి తరుణంలో పెట్టుబడులు లేక వృత్తిని కొనసాగించడమే కష్టతరం అవుతున్నటువంటి తరుణంలో అనేక మంది స్వర్ణకారులు ఆకలి చావులకు గురై ఇవాళ సామూహికంగా కుటుంబాలుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి తరుణంలో ఇవాళ ఈ కార్పొరేట్ స్థాయి రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా దౌర్భాగ్యం. ఎమ్మటే ప్రభుత్వం కళ్ళు తెరచాలి. వాళ్ళకి ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా, వాళ్ళ షాపుకు ఎలాంటి లైసెన్స్లు ఇవ్వకుండా వాళ్ళ షాపు ప్రారంభాన్ని నిలిపివేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకారులందరూ కూడా ఈ దీక్షలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులందరం కూడా వీళ్ళకి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క షాపు కనుక అక్రమంగా ఈ యొక్క షాపు ఏర్పాటు కనుక జరిగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమం చేయడానికి కూడా స్వర్ణకారులందరం కూడా సన్నాహంగా ఉన్నాం. అవసరం అనుకుంటే ఇవాళ జిల్లా కలెక్టరేట్ కానీ అవసరం అనుకుంటే ప్రజాభవన్ ని కూడా ముట్టడించేటటువంటి స్థాయిలో ఇవాళ మేమందరం కూడా సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మండల కేంద్రంలో రాజస్థాన్ మార్వాడికి చెందినటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కార్పొరేట్ తరహాలో జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క జ్యువెలరీ షాప్ ఏర్పాటు జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మండల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు ఒక 100 స్వర్ణకార కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క జ్యువెలరీ షాపు ఏర్పాటుని నిలిపివేయాలంటూ గత 20 రోజుల క్రితం నుంచే ప్రభుత్వ అధికారులందరూ కూడా ఎంపీడీఓ గారికి కానివ్వండి, కలెక్టర్ గారికి కానివ్వండి, అలాగే పోలీసు వారికి కానివ్వండి, అందరూ కూడా వారు స్థానిక పట్టణ మండలకు సంబంధించినటువంటి స్వర్ణకారులందరూ కూడా విజ్ఞాపనలు తెలియజేయడం జరిగింది. అయినా కానీ ఆ యొక్క రాజస్థాన్కి చెందినటువంటి వారు, ఆ యొక్క రాజస్థాన్కి సంబంధించినటువంటి వారు ఆ షాప్ నిర్మాణం జరుపుతూ ఉన్నారు. ఇక చేసేది ఏమీ లేక గత 11 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకారులందరూ కూడా ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు. మేము ఆ యొక్క రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాలు కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వారు కానివ్వండి ఇక్కడికి వచ్చి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పట్టణ పుర ప్రజలందరూ కూడా ప్రముఖ రాజకీయ పార్టీలకు సంబంధించిన కూడా వారి యొక్క మద్దతును తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క నిర్మాణాన్ని మాత్రం ఆపలేకపోతూ ఉన్నారు. దీనిపై మేమందరం కూడా నిరసన వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇట్లే కనుక జరిగితే రాష్ట్ర స్థాయిలో ఉవ్వెత్తున ఉద్యమాన్ని చేపట్టడానికి మేము ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం. మీ యొక్క ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నాం, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోసం, వృత్తిదారుల సంక్షేమం కోసం మేము అహర్నిశలు మేము ఉంటా ఉన్నామని చెప్తా ఉన్నటువంటి ప్రభుత్వాలు 11 రోజులుగా రోడ్లపై కూర్చొని దీక్షలు చేస్తున్నటువంటి మా స్వర్ణకారులని చూడట్లేదు. కనీసం వారికి మద్దతు తెలియజేస్తూ మరి ఏం చేయాలి అనేది కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఏం నిర్ణయం తీసుకుంటలేదు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ మార్వాడి వాళ్ళని తరుము కొట్టి వాళ్ళని ఈ నిర్మాణం ఏర్పాటు జరగకుండా వారి షాపుని మూసివేసే విధంగా తగు నిర్ణయాలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణ ప్రాంత సంపద వనరులను దోచుకుంటున్నటువంటి పెత్తందారులను తరిమి కొట్టడానికి మరి తెలంగాణ ఏర్పాటు కోసం అందరం పోరాటం చేసినాం. కానీ ఇవాళ
ఆంధ్ర పెత్తందారులను నిలబెట్టినామని చెప్తా ఉన్నాం. కానీ ఈ రాజస్థాన్ మార్వాడికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చేసి ఇవాళ ఈ యొక్క సిరిసిల్ల జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పట్టణ మండల గ్రామాల్లో కూడా వీళ్ళు పాన్ బ్రోకర్ పేరుతో జ్యువెలర్ షాపులు ఏర్పాటు చేసి మా పొట్టలు కొడతా ఉన్నారు. అనేక కుటుంబాలు ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలతో పోరాడలేక ఇవాళ పెట్టుబడులు లేక ఆత్మహత్యలకు బలవన్మరణాలకు సామూహిక కుటుంబాలు భార్య పిల్లలతో సహా కుటుంబాలు అనేక మంది ఈ మధ్య ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వెంటనే ప్రభుత్వం పట్టించుకోవాలి. మా యొక్క సమస్యల మీద వారు ఏదైనా ఒక ఉపాధి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే దిశగా వాళ్ళు హామీ తీసుకొని ప్రత్యేక చట్టాలు కూడా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ఇవాళ ఎవరైనా సరే ఏ పెట్టుబడులైనా సరే ఎవరైనా వచ్చి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి ఈ బతుకొచ్చు ఇది భారత రాజ్యాంగంలో ఉందని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ అనేక చట్టాలు మార్పులు చేస్తూ రాజ్యాంగాన్ని సవరణ చేస్తూ అనేక చట్టాలు మార్పులు చేస్తూ ఉంది. మరి ఇవాళ ఈ పొట్టకూడు లేక ఈ డొక్కాడితే కానీ బతుకులు చెల్లినటువంటి సన్నకారులకు ఇట్లాంటి పెట్టుబడిదారు వ్యవస్థలు వచ్చి అన్యాయం చేస్తూ ఉన్నాయి, పొట్టలు కొడతా ఉన్నాయి. వాటిపై కూడా ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి ఈ గ్రామీణ పట్టణాల్లో ఇట్లాంటి పెట్టుబడి కార్పొరేట్ వ్యవస్థలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ ఈ పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఈ ఎంఆర్ఓ కానీ ఈ ప్రభుత్వ అధికారులు కూడా ఇవాళ రోడ్డు మీద మేము కనుక ధర్నాలు చేసి ఏదైనా చేస్తే సుమోటోగా కేసు తీసుకొని ఎమ్మటి అరెస్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. మరి అట్లాగే ఇవాళ మేము ఒక ధర్నా చేసి ఎవరికో అన్యాయం జరుగుతుంది, మరి ఎవరికో ఇబ్బంది కలుగుతుందో కూడా తెలియని సందర్భంలో ప్రభుత్వాలే సుమోటోగా కేసులు తీసుకుంటున్నాయి, వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నాయి. మరి ఇవాళ వందల మంది కుటుంబాలు ఇవాళ రోడ్డు పాలవుతున్నటువంటి ఈ మార్వాడి వ్యవస్థలు ఇట్లాంటి అక్రమ కార్పొరేట్ వ్యవస్థల మీద మరి ఎందుకు సుమోటోగా కేసులు తీసుకొని ఎందుకు ఇక్కడి నుంచి వాళ్ళ అనుమతులు ఇవ్వకుండా నిలిపివేయదని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కావున వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మా సన్నకారుల బాధల మీద, మా సన్నకారుల సంక్షేమాల మీద ఆలోచన చేసి ఈ యొక్క షాపు ఓపెనింగ్ని ఎమ్మటే నిలిపివేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ రాజస్థానీ పెట్టుబడిదారుల వలన ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ కుల వృత్తులు నశించిపోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళ బతుకులు బాగుపడాలి, ఆంధ్ర వాళ్ళు మన నిధులు దోసుకపోతురు, నియామకాలు దోసుకపోతురు, మన ఉద్యోగాలు దోసుకపోతురు అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేపట్టినాం. తెలంగాణ సాధించుకున్నాం. అయినా ఫలితం లేదు. ఈరోజు రాజస్థానీ పెట్టుబడిదారులు మండల కేంద్రాలకు పెద్ద పెద్ద గ్రామాలకు వచ్చి వాళ్ళు ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో కిరాణం షాపులు, బట్టల షాపులు, జ్యువెలరీ షాపులు, మొబైల్ షాపులు, హార్డ్వేర్ షాపులు, ఫర్నిచర్ షాపులు ఇవన్నీ పెట్టి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ పుట్టలు కొడతా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ 5,000 ఉన్న సెటర్ కిరాయి 10,000 చేయడం, మనం 10,000 అడ్వాన్స్ ఇచ్చి తీసుకునే సెటర్ కు వాళ్ళు ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి సెటర్ తీసుకోవడం, మన వాళ్ళకి బతుకు తెరువు లేకుండా చేస్తా ఉన్నారు. వీళ్ళు రాజస్థాన్కి వెళ్ళి వచ్చి 2 సంవత్సరాలలో సేట్లు అవుతా ఉన్నారు. 2 నెంబర్ మాల్ అమ్ముకుంటా. మనం ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళం మంచి నాణ్యత గల సొమ్ములు చేస్తూ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి స్వర్ణకారులు నాణ్యత సొమ్ములు తయారు చేసిస్తా ఉన్నారు. కాబట్టి సేట్లు రాలేకపోతా ఉన్నారు. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి బట్టల షాప్ వ్యాపారస్తులు కానీ, హార్డ్వేర్ షాప్ వాళ్ళు కానీ, కిరాణా షాప్ వాళ్ళు కానీ, మొబైల్ షాప్ వాళ్ళు కానీ, ఏ వ్యాపార రంగం వాళ్ళైనా సేట్లు కాలేకపోతా ఉన్నారు, కోట్ల రూపాయలు సంపాదించలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఒరిజినల్ వస్తువులు అమ్ముతున్నారు కాబట్టి. ఈ రాజస్థాన్ వాళ్ళు వచ్చి 2 నెంబర్ మాల్ అమ్ముతున్నారు కాబట్టి 2 సంవత్సరాలలో కోట్ల రూపాయల ప్లాట్లు, కోట్ల రూపాయల బిల్డింగులు కొంటూ సేట్లు అవుతా ఉన్నారు. మన సంపాదన మొత్తం దోసుకపోతా ఉన్నారు. రాజస్థాన్ కు పారిపోతా ఉన్నారు కోట్ల రూపాయలు ఎత్తుకొని. యాదగిరి గుట్టలో మొన్న 34 కోట్ల రూపాయలు బీదోళ్ళై భూములు అమ్ముకున్న వాళ్ళై సొమ్ములు పైసలు ఎత్తుకొని వెళ్ళిపోయాడు రాజస్థాన్ వాడు. గోదావరి కనికెళ్ళి ఒక రాజస్థాన్ వాడు వెళ్ళిపోయాడు. మంతనికి వెళ్ళి ఒక రాజస్థాన్ వాడు వెళ్ళిపోయాడు, పారిపోయిండు కోట్ల రూపాయలు వేసుకొని. హైదరాబాద్ జైలు గుట్టకెళ్ళి ఒకడు వెళ్ళిపోయిండు కోట్ల రూపాయలు వేసుకొని. పారిపోవడం ఒకవైపు, వాళ్ళని పట్టుకుని లేదు. మళ్ళా వాళ్ళు దొరికిర్రు అనుకో, దొరికిర్రు కానీ మన దగ్గర ఏం లేదని చెప్తా ఉన్నారు. కోట్ల రూపాయలు ఎత్తుకొని పోతే కూడా పారిపోయాడు ఒకవైపు, కుల వృత్తుల వాళ్ళ పుట్టగొట్టడం ఒకవైపు, ఇది నడుస్తా ఉన్నది. ముస్తాబాద్ మండల కేంద్రంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో ఒక రాజస్థాన్ అతను వచ్చి ఇక్కడ
ఒక జ్యువెలరీ షాపు ప్రారంభించడానికి ఫర్నిచర్ వర్క్ చేస్తుండని ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకారులు తెలుసుకొని, అయ్యో వాడు దోయంబర్ మాల అమ్మితే తక్కువ ధరకి ఇస్తున్నాం అని చెప్పేసి మా గిరాకులన్నీ అక్కడ ఎక్కడ పోతాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకార సంఘం వాళ్ళు ఆందోళనకు గురై మండల అధ్యక్షులు మన బాలచారన్న ఆధ్వర్యంలో 11 రోజులుగా ఇక్కడ మండు టెండలో నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. రోజు ఒక రకమైన నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ స్వర్ణకారులకు మద్దతు తెలియజేసి, లోకల్ వ్యాపారస్తులకు మద్దతు తెలియజేసి, ఇక్కడ ఓన్లీ వెండి బంగారం షాపే కాదు, రాజస్థాన్ వాడు ఏ షాపు పెట్టకుండా చూడవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీ నాయకుల పైన ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ ఈ రాజస్థాన్ వాడు షాపు ఎత్తేయకపోతే ఇక్కడ నుంచి ఈ దీక్ష ఉధృతమైతుంది. ముస్తాబాద్ నుంచి హైదరాబాద్ కూడా వెళ్తుంది దీక్ష. అవసరం అనుకుంటే ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చొని వాడు షాపు ఎత్తేసే వరకు పోరాటం ఆగదని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బిడ్డలు చనిపోతే అందులో 58 మంది బిడ్డలు మా విశ్వకర్మలే ఉంటారు. విశ్వకర్మ సమాజం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు వరుసలో ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ మా విశ్వకర్మ జాతి బిడ్డ. ఒక శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని అగ్నికి ఆవుతైన బిడ్డ తెలంగాణ రాష్ట్రం కోసం మా విశ్వకర్మ జాతి బిడ్డ. మా రోజు వీరన్న మా విశ్వకర్మ జాతి బిడ్డ, నల్లగొండ జిల్లా బిడ్డ. పోరాటాలలో మేము ముందే ఉంటాం, త్యాగాలలో ముందే ఉంటాం, ప్రాణాలు వదలడానికి కూడా వెనుకపోము, పోరాటం ఆపమని తెలియజేస్తా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ నాయకుడైతే రాజస్థాన్ వానికి సపోర్ట్ చేస్తాడో వాళ్ళని పాతాల లోకం దొక్కుతాం రాబోయే ఎలక్షన్లలో అని చెప్తా ఉన్నాం. వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నాయని చెప్తా ఉన్నాం. ఇక్కడ పుట్టి పెరిగినాం. ఒక ఎమ్మెల్యేని ఓడగొట్టే శక్తి మాకుంది, ఒక ఎమ్మెల్యేని గెలిపించే శక్తి మాకుంది. రాజస్థాన్ వాడు అనుకుంటే వాడి 10 ఓట్లు, మా ఈ 10,000 ఓట్లు లోకల్ వ్యాపారస్తులంతా ఏకం చేస్తే 50,000 ఓట్లు మాయని చెప్పి తెలియజేస్తూ, రాజస్థాన్ వాడిని తరిమి కొట్టాలి, వాడు షాపు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. 2 నెంబర్ మాల్ అమ్మడానికి ఇక్కడ షాప్ పెడతా ఉన్నారు. ఒరిజినల్ మాల్ అమ్మేటోడైతే గీడికి రావాల్సిన అవసరం లేదు. వాడిని రాజస్థాన్ లోనే దుఃఖం పెట్టుకొని నడిపించుకుంటుండే రాష్ట్రం వదిలికి రాష్ట్రానికి వచ్చి ఈడ మార్మూల ముస్తాబాద్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈయన పెడుతుండంటే జనాలను మోసం చేయడానికి అని చెప్పేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ముస్తాబాద్ మండల కేంద్రం కాదు, ఒక ఆటో తీసుకొని ఆటోకు మైకులు కట్టుకొని ముస్తాబాద్ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో గ్రామం తిరుగుతాం. స్వర్ణకారుల పరిస్థితి ఏంది, స్వర్ణకారులు చేస్తే ఏ రకంగా ఉంటాయి సొమ్ములు, రాజస్థాన్ ఎట్లాంటి అమ్ముతాడు, ఎట్లా మోసం చేస్తాడో ఊరు తిరిగి చెప్తామని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఇట్టి దీక్షకు 11 రోజులుగా కవరేజ్ ఇస్తున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు, రాజకీయ పార్టీ నాయకులకు, కుల సంఘాల నాయకులకు, వివిధ పట్టణాల నుంచి వచ్చి మద్దతు తెలియజేస్తున్నటువంటి నాయకులకు, ఈ రోజు కోరుట్ల పట్టణం నుంచి దాదాపుగా ఒక 20 మంది స్వర్ణకారులు, బంగారం వ్యాపారస్తులు, స్వర్ణకార వృత్తిదారులు అందరూ కలిసి 25 మంది ఈరోజు మద్దతు తెలియడానికి వచ్చారు. నల్లగొండ పట్టణం నుంచి వచ్చారు, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, ఇంకా కామారెడ్డి నుంచి వచ్చారు, మెదక్ జిల్లా నుంచి రకరకాలుగా అన్ని జిల్లాల నుంచి వచ్చి వాళ్ళకు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, రాజస్థాన్ వాడు షాపు తీసేసే వరకు ఇక్కడనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ రాజస్థాన్ వాడు షాప్ పెట్టినా లోకల్ వ్యాపారస్తుల జేఏసీ తయారు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేసి రాజస్థాన్ వాళ్ళని షాపులు పెట్టకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. రాజకీయ నాయకులకు కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాం. రాజస్థాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరమైన వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు బట్టల వ్యాపారం పేరు మీద మన ఇండియాకు వచ్చి మన భారతదేశాన్ని వాళ్ళ కబంధ హస్తాలలో తీసుకున్నారు. ఈ రాజస్థాన్ వాళ్ళు కూడా వ్యాపారాల పేర్ల మీద మన తెలంగాణ రాష్ట్రానికి వస్తా ఉన్నారు. కొన్ని రోజులైతే వాళ్ళకు అడ్డుకట్ట వేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వాళ్ళ కబంధ హస్తాలలో తీసుకుంటారు. జై స్వర్ణకార ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మన స్వర్ణకారులు గత 11 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. ఎందుకనగా ఎక్కడి నుంచో మార్వాడి వచ్చి ఇక్కడ మన ముస్తాబాద్ పట్టణ జ్యువెలరీ షాప్ పెట్టడం వల్ల లోకల్గా ఉన్నటువంటి స్వర్ణకారులు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే జీవన ఉపాధి పొందుతున్న వారికి ఉపాధి లేకుండా మార్వాడి షాప్ వాళ్ళు ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఉపాధికి కోల్పోయేటట్టు చేస్తున్నారు లోకల్ స్వర్ణకారులకు. ఇలా చేయడం వల్ల ఒక 100-150 కుటుంబాలు రోడ్న పడుతున్నాయి. దయచేసి రాజకీయ నాయకులు కానీ లోకల్ నాయకులు చిన్న పట్టణాల విలేజ్ల ఉంటే ఇలాంటి జ్యువెలరీ షాపులు పెట్టకుండా చూసుకోవాలి. పెట్టడం వల్ల ఇక్కడ లోకల్గా నివసించేవారు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే స్వర్ణకారులు అంటేనే అవసరం పని చేసుకొని బతికేవాళ్ళు.
అలా కుల వృత్తులు చేసుకుని బతికే వాళ్ళ పుట్ట కొట్టడం వల్ల చాలామంది రోడ్డున పడుతున్నారు. కావున దయచేసి స్వర్ణకారులను ఆదుకోవాలి. గత ఒక 5-6 నెలల కింద మన జగిత్యాల జిల్లాలో ఒక కుటుంబం ఆర్థిక ఇబ్బందులతోటి పనులు లేక ఇప్పటికే అధికంగా పెరిగిన బంగారం ధరతోటి ఇబ్బందుల పాలవుతున్నాం. ఈ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఏదో జీవనోపాధి పొందుతున్నాం. పొందే టైంలో ఇలాంటి కార్పొరేట్ జ్యువెలరీ షాపు రావడం వల్ల ఇంకా రోడ్డున పడుతున్నాం. దయచేసి మా కుటుంబాలని రోడ్డున పడేయకుండా చూడాలని లోకల్గా ఉన్న రాజకీయ నాయకులని అందరినీ వేడుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఎలక్షన్ టైంలో కుల వృత్తులపైన ఒక జీవో తెస్తామని అంటారు, కానీ ఇప్పటికీ ఎటువంటి జీవో లేదు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కుల వృత్తులను పట్టించుకున్న నాయకుడే లేడు. ఖచ్చితంగా లోకల్గా ఉన్న ప్రతి కులం వారు వాళ్ళ కుల వృత్తులను కాపాడుకుంటూ అందరం ఒకదాటి పైన వచ్చి అందరం కలిసి కార్పొరేట్ మీద యుద్ధం జరగాలి ఖచ్చితంగా. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఎట్లా జరుగుతుందో మనం కూడా ఖచ్చితంగా యుద్ధం ప్రకటించాలి. చిన్న చిన్న విలేజ్లో కూడా కార్పొరేట్ స్థాయి జ్యువెలరీ షాపులు రాకుండా అట్లా యుద్ధం ప్రకటించినప్పుడే మనము మన లోకల్గా అందరము హ్యాపీగా ఉంటాము. లేకపోతే మన అందరము ఏమవుతుంది, ఏదో ఒక రోజు ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలై మరణించడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి మాకు రావద్దు అంటే ఖచ్చితంగా అందరము ప్రతి ఒక్క కులం వారు అందరము ఏకదాటిగా ఉండి అందరం కలిసిపోవడం ఇప్పటి నుంచి. జై విశ్వకర్మ. మేము ఈరోజు కొరుట్ల పట్టణ బులియన్ మార్కెట్ నుండి స్వర్ణకార సంఘం నుండి వచ్చినాం. ముస్తాబాద్ స్వర్ణకారులకు సపోర్ట్గా ఉండడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఈ రాజస్థాన్ కానీ మార్వాడీస్ కానీ కార్పొరేట్ వ్యవస్థ రావడం వల్ల మనం ఇదే పని నమ్ముకొని ఉన్నాం. స్వర్ణకారుల వృత్తిని మనకు వేరే పని తెలియదు. ఇంట్లోనే బతాం, ఇంట్లోనే వస్తాం. మనకు ఈ పని తప్ప వేరే పని రాదు. కావున ఈ పని మీద మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎవరు వచ్చినా కానీ వాడిని వదిలేదు, వాడిని తరిమి కొట్టేదాకా మనం అంతా యూనిటీతో ఐకమత్యంతో ఉందాం. కార్పొరేట్ వ్యవస్థ రావడం వల్ల పనులు దెబ్బతిని మనం ఆత్మహత్యలు చేసుకో దారికి వస్తుంది. అలా కావద్దంటే ఇప్పుడు మనకేంది, మన దానికి వస్తేనే మనకు పని బాగానే ఉంది, ఏం కాదని అనుకుంటాం. కానీ భవిష్యత్తులో ఈ బంగారం ధరలు పెరగడం వల్ల పనులు లేకుండా అవుతాయి. కావున మనం ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించగలం. జై విశ్వకర్మ.